వనరుల సమర్థ వినియోగం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఆలోచించాల్సిన కాన్సెప్ట్ ఇవి. బోలెడంత ఖర్చు, దీర్ఘకాలం మనుగడ ఉండే కన్స్ట్రక్షన్ విషయంలో రిసోర్సెస్ను సరిగ్గా వాడుకోవడం ఎంతో కీలకం. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ మే 17th to 19th వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. లాస్ట్ ఇయర్ నిర్వహించిన ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్స్ పై పెరిగిన అవేర్నెస్ తో సెకండ్ ఎడిషన్ పై మరింత ఆసక్తి పెరిగింది. దీంతో ఈ ఈవెంట్ కు ముందు నుంచే చక్కటి బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసిందో 20 years బ్యాక్, ఎందుకంటే రాబోయే 2070 వరకు మనం గ్లోబల్ కమిట్మెంట్ ఇచ్చాం, ఇది కార్బన్ న్యూట్రల్ చేస్తామని ఈ దేశము. ఆ దిశగా మనము వెళ్ళాలంటే, ఆ యొక్క టార్గెట్ రీచ్ కావాలంటే, అన్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ కాన్సన్ట్రేట్ ఏది గ్రీన్ బిల్డింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ప్రోత్సహించగలిగితేనే మనం ఎనర్జీ సేవ్ చేయగలుగుతాము, వాటర్ సేవ్ చేయగలుగుతాము. ప్లస్ ఈ పొల్యూషన్ లెవెల్స్ అని కూడా తగ్గించి న్యూట్రల్కి రావాలి. మనం రెన్యూవబుల్ ఎనర్జీ కూడా చాలా వరకు మనం ఈ గ్రీన్ బిల్డింగ్స్లో వాడుతున్నాము. సోలార్ ఎనర్జీ కానీ, విండ్ కానీ వాడుతున్నాము. వీటన్నిటిని మనము హోలిస్టిక్గా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనము బై 2070 కార్బన్ న్యూట్రాలిటీకి, నియర్ టు కార్బన్ న్యూట్రాలిటీకి మనం రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ నగరానికి కానీ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కూడా ఆ సిటీ కార్బన్ న్యూట్రల్కు టువర్డ్స్ ఆ డైరెక్షన్లో వీళ్ళు పయనిస్తున్నా లేదా అనేది ఇన్వెస్టర్ చూస్తారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా వరకు ముందుకు వస్తున్నాయి. ఈ గ్రీన్ బిల్డింగ్స్ కొనే వాళ్ళకు కూడా వాళ్ళు కొంత ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక పెద్ద మూవ్మెంట్గా తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా, అంటే మీరు గ్రీన్ బిల్డింగ్స్ కాకుండా మేము కొనము అనేది ఒక నిదానం రావాలా. త్వరలో ఆ విధంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. We have registered quite a few projects with IGBC, and we believe going the sustainable way, and we have made it actually a mandatory process in our office to ensure that the built form doesn't apply too much pressure onto the land. We are doing our best, and we look towards a more green and sustainable future for the next generation. Thank you. We would like to thank, and it's a great honor for Candier team to get our certification with respect to Green Crusaders. This is our journey into green world. We as a group, definitely we are taking many initiatives with respect to green and sustainability and holistic way of healthier living in our communities. Firstly, our design language, thanks to our architect Mr. Nirup, he's done enough and ensured that each of these homes get ample amount of light into these homes. A second initiative is connecting the insides to that of outside by providing ample amount of balconies where they can, each of the family member can get connected to the nature, and also allowing as much as light inflow into these houses by using quite efficient way of glass facades. I pledge all of the members of the society to join the journey of green and ensure that we have sustainable living for tomorrow and the next generations together. Thank you. గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారితో ఉన్నాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు జరగబోయే ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్ గురించి మీ మాటల్లో. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లో 9 అసోసియేషన్స్ ఉన్నాయి. బేసిక్గా వాటిలో 6 ప్రధానంగా ఉన్నాయి. ఈ 6 అసోసియేషన్లో 950 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రతి అసోసియేషన్ నుంచి దాదాపు 5-6 మంది, అంటే దాదాపు 30-40 బిల్డర్స్ ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఐజీబీసీ వల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్ వాటి మీద అవేర్నెస్ పెంచడం కానీ, వాళ్ళు బిల్డర్స్ ని కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఎవరెవరు గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ పాటించి బిల్డింగ్స్ కడుతున్నారో వాటికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. దానిలో 5-6 మంది బిల్డర్స్ మా టీబీఎఫ్ నుంచే సెలెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ స్పందన ప్రజల నుంచి బాగా ఉండింది. ఈ ఐజీబీసీ వాళ్ళ సెకండ్ ఎడిషన్ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ గా జరగాలని మా టీబీఎఫ్ తరఫున మనసారా ఆకాంక్షిస్తూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను.